వరుసగా 3 హిట్లు కొట్టేసి ఊపు మీదున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అతడి తర్వాతి సినిమా జై లవకుశ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత బాబీ తీస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో కొంత టెన్షన్ లేకపోలేదు. కానీ ఈ సినిమా విషయంలో కంగారేమీ అక్కర్లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు కమెడియన్ వేణు. ఎన్టీఆర్ సినిమా గురించి ఇతను సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటని అనిపించొచ్చు. అయితే జై లవకుశలో వేణు చెప్పుకోదగ్గ పాత్ర చేస్తున్నాడట. తన కెరీర్లో ఈ క్యారెక్టర్ మళ్లీ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్న వేణు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సినిమా గురించి కూడా గొప్పగా చెప్పాడు. జై లవకుశ మామూలుగా ఉండదని, ఎన్టీఆర్ అభిమానులకు ఇది కనువిందే అని, వాళ్లు పండగ చేసుకునేలా ఉంటుందని అతనన్నాడు. పిచ్చాపాటిగా మాట్లాడుతూ అన్నా, ఎలా అన్నా ఇలాంటి మాటలు అభిమానుల్లో ఎంత ఉత్సాహం తీసుకొస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జై లవకుశకు సంబంధించి 50% షూటింగ్ పూర్తయిందంటున్నారు. మే 28న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సినిమా సెప్టెంబర్ 1న విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.